కోల్పోయినట్టు కనపడ్డాడు, మనల్ని సంపాదించుకున్నాడు. దాసుడైనట్టు కనపడ్డాడు, యజమానుడయ్యాడు. ఓడిపోయినట్టు సిలువలో కనపడ్డాడు, కానీ సాతానుని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మన హృదయాలను గెలిచాడు. ఎక్కడ ఓడిపోయాడు యేసు? యేసు ప్రేమ ఓడిపోదు. అలాగే యేసు ప్రేమ మనం కనపరిచిన అది కూడా ఓడిపోదు. ప్రేమే గెలిచిద్ది. అందుకే అంటాడు, కృపావరాలు ఉండగానే సరికాదు నాయన, కృపావరాలు ఉన్నా లేకపోయినా ప్రేమతో నిండిన వ్యక్తిగా నువ్వు ఉంటే జీవితాలను నువ్వు ప్రభావితం చేయగలవు అని చెప్పాడు. మదర్ తెరిసా ఒక తీర్మానం చేసుకుంది ఏంటంటే, యేసు ప్రేమతో నేను నింపబడాలి, దేవుని ప్రేమతో నేను నింపబడాలి. నేను దేవుని ప్రేమను లోకానికి చూపించగలిగితే నేను యేసును చూపించినట్టే. లోకంలో అన్యుడిగా ఉన్నప్పుడు సైతం యేసు ప్రభు అంటే ఒక మత సంబంధమైనటువంటి విద్వేషం ఉన్నా, మదర్ తెరిసాను చూసినప్పుడు మాత్రం ఆమె మీద గౌరవంతో, ఆమె దేవుడి విషయంలో కూడా కొంచెం గౌరవం అట్లా అనిపించేది. ఎందుకంటే ఆమె చేతిలోనో మెడలోనో ఏడో సిలువ కనపడతా ఉంటుంది. అంటే మదర్ తెరిసా ఏం చేసిందంటే, యేసుని గురించి అనర్గళ ప్రసంగాలు దంచకుండా ప్రేమ, యేసు ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి చూపించింది. ఆమెను బట్టి అసలు ఈమెకి ఇంత ప్రేమ ఎలా వచ్చింది, ఈమె ఎవరి సంబంధాన్ని వెతికితే ఆమె నజరేయుడగు యేసుక్రీస్తు భక్తురాలు. ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది యేసుక్రీస్తు సేవ, ఇది యేసుక్రీస్తు జాలి, దయ, కనికరం. ఇది ఆయనను బట్టి వచ్చింది ఈమెకి అని దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె అంటది, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని. అంటే దీనంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యక్తులు ఉంటే, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని వెళ్ళిపోవటం కాదు. నీ చేతనైతే సేవ చేయి, నీ చేతనైతే హెల్ప్ చేయి. అంతేగాని నీ జేబులోనే పెట్టుకొని జస్ట్ నేను ప్రేయర్ చేస్తానని వెళ్ళిపోవద్దు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని ఉంటే ఇవ్వు ముందు, తర్వాత ప్రార్థన చేయదు, వేరే సంగతి. భయంకరమైన జబ్బు ప్రబలిన దినాల్లో చాలామంది, ఒక ఊర్లో చాలామంది రోగులైపోయారు. ఆ ఊర్లో చాలామంది రోగులైపోతే అంటువ్యాధి ఆ రోగులందరినీ ఆ ఊళ్ళో వాళ్ళు ఆరాధించేటువంటి ఒక దేవత గుళ్ళోకి తీసుకెళ్ళింది. ఒక దేవత ఆలయంలోకి తీసుకెళ్ళి ఒక పక్కన్నటువంటి మంటపంలో వాళ్ళందరినీ పండుకోబెట్టి వాళ్ళకి వైద్యం చేస్తుంటుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పెట్టి వైద్యం చేస్తుందని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారు. ఆమె వచ్చింది, పనికి మాలింది, ఈ రోగులందరినీ తీసుకెళ్ళి మన గుళ్ళో పెట్టింది, మన మాత ఆలయంలో పెట్టింది, మన అమ్మవారి ఆలయంలో పెట్టింది, వాళ్ళకి అక్కడ వైద్యం చేస్తుంది అని అంత ద్వేషాన్ని వెళ్ళగక్కితే ఆ ఊరి పెద్ద వెళ్ళాడు అక్కడికి. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి ఆ రోగుల్ని, వాళ్ళకి ఆమె చేసే వైద్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోయి కాసేపు అంతా అబ్జర్వ్ చేసి బయటికి వచ్చి ఆ ఊరితో, ఆ జనంతో అంటున్నాడు, నాకు దేవత కనబడింది అని, నాకు దేవత కనపడింది, నేను గుళ్ళో దేవతను చూశాను అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తారా, రండి చూపిస్తానని గర్భగుడి వైపు చూపించి, అక్కడ లేదు దేవత, ఇదిగో ఇక్కడుందని మదర్ తెరిసా వైపు చూపించాడు. ఇక్కడుందిరా దేవత, అది సేవ అంటే, అది దేవుని మనసు అంటే అని చెప్పాడు. నా చిన్ననాడు తెలుగు నాంటేల్లో అనుకుంటాను, అందులో మదర్ తెరిసా గురించి ఒక పాఠం వచ్చింది. మరి మీలో ఎవరికన్నా గుర్తుంటే ధన్యులు. ఎంతమంది గుర్తుందో ఏమో మరి. అవునా? ఓకే, అట్టయితే మీరు నాతో పాటు చదువుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరిసా గురించి ఒక 2-3 పేజీలు తెలుగు నాంటేల్లో వచ్చింది. అందులో ఆ చిన్నప్పుడే ఆమె స్టోరీ విని మళ్ళీ చదువుకునేవాడిని.
ఏదో తెలియని ఆకర్షణ, ఆమె సేవ. ఆమె మీద వ్యసనంతో, ఇప్పుడు సేవ చేసేవాళ్ళు అంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటే కొంతమందికి సావ కొట్టాలంత కక్ష ఉంటుంది. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు, సైతాను మనసు. సేవ చేసేవాళ్ళని కొంతమంది చూస్తే ఎంతో ప్రేమిస్తారు, కొంతమందికి వాళ్ళని చంపేయాలన్నంత కక్ష కలిగిద్ది. దయ్యం ప్రేరణ. ఆనాడు కూడా మదర్ తెరీసాని ద్వేషించే ఉన్మాదులు, దుర్మార్గులు ఉన్నారు. ఆమెని వేగు చూసేవాళ్ళు. ఒకడికి కిరాయి ఇచ్చి పంపించారు చంపేమని ఆమెని. నిజంగా తెలుగు నాంటేల్లో ఉంది, గుర్తుందా మీకు? అదిగో తెలుగు నాంటేల్లో ఉంది. ఆమెను కిరాయి ఇచ్చి చంపేమని హంతకుడిని పంపించారు. ఆమె ఉండే ఏరియాకి పోయాడు, అక్కడ లేదు ఆమె. ఎక్కడ ఉంటుందనే వాకప్ చేశాడు. ఫలానా ప్రదేశంలో ఇప్పుడు సేవకి వెళ్ళింది, అక్కడ సేవ చేస్తూ ఉంటుందని చెప్పారు. ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక గుడారంలో ఓ పేషెంట్ ఉన్నాడు, కలరా వ్యాధిగ్రస్తుడు. కలరా జబ్బు వస్తే వాంతులు, విరోచనాలు. మనకు సరిగ్గా ఒక 4-5 సార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తే చాలు బాటిల్ ఎక్కాల్సిందే మనకి. అలాంటిది కలరా గొప్పతనం ఏంటో తెలుసా? వాంతులు, విరోచనాలు 2 అవుతాయి. చూస్తానే మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోతాడు. భయంకరమైన జబ్బు అది, మరియు అంటువ్యాధి. వీడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఎక్కడుందో అని. ఫలానా దగ్గర ఉందండి. ఆ గుడారం దగ్గరికి పోతాడు, బయట నిలబడతాడు. లోపల పేషెంట్కి ఆమె సేవ చేస్తుంటుంది. ఏం లేదు, అతను వాంతి చేసుకుంటుంటాడు, ఈమె ప్లేట్ పడతా ఉంటుంది. ఆ వాంతిని పడతా ఉంటుంది, కలరా జబ్బున్నోడి వాంతిని. బయట ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఆమెకి ఏమవుతాడు అతను అని. వాళ్ళు అంటారు ఆమెకి ఏమీ కాడు అని. మరి అతని సంబంధులు ఎవరు అంటే మేమే అంటారు వాళ్ళు. మరి మీ వాడిని అట్లా పెట్టారు, మీరు కదా ఆ సేవ చేయాల్సింది. ఆమె చేస్తుంది ఏంటంటే, వామ్మో వాడి కలరా జబ్బు వచ్చింది, మేము పోయామంటే మేము చేస్తాం, అందుకని మేము వాడిని అక్కడ వేసామంట. మరి ఆమె ఎందుకు చేస్తుందంటే, ఆమె ఏంటంటే ఆమె మనసు అది, ఆమె సేవ చేసిద్ది, ఆమె దేవుని బిడ్డ. చూస్తాడు, వాడు కక్కిందంతా పట్టి శుభ్రం చేసి వానికి మళ్ళీ కొంచెం మెడిసిన్ ఇచ్చి వానికి సేవ చేసి వాని సేద తీర్చి పండుకోబెట్టి బయటకు వస్తుంది. ఆమె బయటకు వచ్చేటప్పుడు వాడు 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. ఆమె రియల్గా జరిగింది. 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు, అమ్మా నన్ను క్షమించు, నీ ప్రాణం తీద్దామని వచ్చిన దుర్మార్గుండమ్మా నేను అని ఏడ్చి మారు మనసు పొందుతాడు అతను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు యేసు సంబంధులు నింపబడాల్సినటువంటి విషయాలలో ఒక కీలకమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉంటే అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్ని బాధలే. మరి కష్టాలు, ఇబ్బందులు, బాధలకు భయపడి ప్రేమ లేని బతుకుదామా? ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు కదా. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు కదా. ఒకసారి దేవుడు నన్ను ఇదే ప్రశ్నించాడు, ప్రభువా ప్రేమను బట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ ఆదరిస్తా, అందరినీ చేరదీస్తా ఉంటే వాళ్ళు పొందిన మేలంతా పొంది చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విమర్శ చేసి, ఏదో ఒక నిందించి, ఏదో ఒక దుష్ప్రచారం చేసి వెళ్తున్నారు ప్రభువా. గాయమైపోతుంది. ఉన్నంత వరకు ఉంటున్నారు, తిన్నంత వరకు తింటున్నారు, పొందినవన్నీ పొందుతున్నారు, చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట బ్యాడ్గా మాట్లాడి వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని ఈ బాధలు పట్టడం అవసరమా? వాళ్ళ చావేదో వాళ్ళే చేస్తారని వదిలేస్తే గొడవ ఉండదు కదా. ఎందుకు నాయన నాకు ఈ బాధలు అని ఒకరోజు అంటే ఇట్లాంటి తగిలి ఒక తీర్మానం చేసి దేవుడిని అడిగా. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఆ విషయాన్ని. ఏమన్నా తెలుసా? కష్టాలు, నిందలు, విమర్శలు, మాటలు, అవమానాలకు భయపడి ప్రేమను మానేస్తే, ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు మారిపోతే, నా కుమారుడా ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అన్నాడు. బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా ప్రేమ ఉన్న సంఘంలోనే నేను ఉంటాను. ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అని దేవుడు మాట్లాడాడు. నాతో ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉంటాను, నేనున్నప్పుడు నా ముందు షో చేయటం కాదు, నేను లేనప్పుడు కూడా ప్రేమ నిండిన వ్యక్తులుగా మీరు ఉండండి. దేవుని సన్నిధికి వచ్చిన దీనుల్ని అసహించుకోకండి, ఏసడించుకోకండి, ఇబ్బందికరంగా మాట్లాడకండి.
వాళ్ళని తృణీకరించకండి. వాళ్ళకి ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. చాలా వేదనలో వస్తారు. వచ్చిన వాళ్ళని కాస్త ప్రేమగా పలకరించండి. మీరు చేయదగ్గ ఆతిథ్యం చేయండి. ఒకవేళ ఇబ్బంది పెట్టినా తట్టుకోండి. సేవ అంటే అదే. ఏ ఇబ్బంది లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది. సేవ ఎట్లా ఇద్ది, త్యాగం ఎట్లా ఇద్ది, సమర్పణ ఎట్లా ఇద్ది. ఒరిజినల్గా ప్రేమ అంటేనే, సేవ అంటేనే అనేక రకాల ఒత్తిళ్లతో, నలుగుళ్లతో కూడిన వ్యవహారం. కాబట్టి మీరు వాటికి సిద్ధమై ఉండి వారిని ఆదరించినట్లయితే దేవుని మెప్పు పొందుతారు. అంతేగాని మనుషుల్ని కుక్కల్లాగా ఏసడించుకొని, ఎదిరించుకొని చండాలంగా వ్యవహరించడం అనేది దేవునికి నచ్చదు, నాకు నచ్చదు. మనం చచ్చేంత వరకు, మనల్ని దేవుడు పిలిచేంత వరకు ఏది కోల్పోయినా విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదు. విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదని నా ఆత్మీయ బిడ్డలకు చెప్తా ఉంటాను. ఎన్నోళ్ళు వింటారు, కొంతమంది విననోళ్ళు ఉంటారు. సోది మాలోకాలు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ మైండ్కి ఎక్కదు. వాళ్ళు అని ఎదిరిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉండరు, ఒకరిద్దరు అట్టంటి వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ శాతం మంది మాత్రం పాప అంకితమై పరిచర్య చేస్తూ ఉంటారు. వాష్రూమ్ శుభ్రం చేసే దగ్గర నుంచి ప్రతి పని నా బిడ్డలు చేస్తారు. నాకు దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలు. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి ముందుగా కృపా వరముల కంటే కూడా మించిన సర్వోత్తమమైన మార్గం, ఆత్మలకు రక్షణకరంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనకు ఉపయోగపడే దివ్యమైన సాధనం ప్రేమ. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది. స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది. ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. పాడటానికి బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, ప్రేమ చూపటానికే బాధ. కరెక్టేనా నేను చెప్పాను? కరెక్టే. కానీ కొంతమందిని ఎంత ప్రేమ చూపించినా టార్చర్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనిపించుకుంటున్నా. మరి టార్చర్ని ఓర్చుకోవటమే కదమ్మా ఒరిజినల్ లవ్ అంటే, నిజమైన ప్రేమ అంటే. నిన్ను బాగా చూస్తే నువ్వు బాగా ప్రేమించడం గొప్ప ఉంది. ఆడు ప్రేమించావు, నువ్వు ప్రేమించావు. ఆ టార్చర్ చేస్తే నువ్వు ప్రేమిస్తే కదా ఒరిజినల్ లవ్. అంతేనా? అమ్మాయి మంచిగా అన్ని విషయాలు చక్కగా నడుచుకుంటే నువ్వు ప్రేమ చూపడం గొప్పతనం ఏముంది? రాచి రంపాన పెడుతుంటే నిన్ను అయినా సరే ప్రేమిస్తావు చూడు, అది ఒరిజినల్ లవ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమకు భయపడి, సమస్యలకు భయపడి ప్రేమ లేని సంఘముగా ఓ సంఘమా నువ్వు మారితే, ప్రేమ లేని వ్యక్తిగా ఓ సేవకుడా నువ్వు మారితే నేను ఉండలేను. శ్రమైనా, సమస్య అయినా, నిందైనా, అవమానమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఒత్తిడైనా ప్రేమను కొనసాగించాలని నువ్వు అనుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను. ఆ సంఘంలో ఉంటాను, నీ దగ్గర కూడా ఉంటాను.